మళ్ళీ ఇలాంటి తప్పు జరిగితే నేను ఊరుకోను. కార్తీక్ తో మాట్లాడడం పూర్తయిందా? కార్తీక్ ని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. స్వాతి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చేసావు. సారీ వదినా, ఇది పాత అలవాటు కదా. ఐ కాంట్ లివ్. మొత్తులో గనక నువ్వు నోరు తెరిచుంటే మనం ఆడుతున్న డ్రామా మొత్తం బయటపడేది. నేను చెప్పేది వినపడుతోందా? నీకు నేను ఏ పని అప్పగించానో ఆ పనిని సాధ్యమైనంత తొందరగా చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కొత్త స్నేహాలు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తే బాగుండదు. కార్తీక్తో కలిసి తాకటానికి నీకెంత ధైర్యమే? ఇక పడుకో. రేపు నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రేపు నిన్నెలా నమ్మాలో తెలియడం లేదమ్మా. కానీ సమీర్ నీతో ఉన్న ప్రతిసారి తనకి ఏదో ఒకటి అవుతూనే ఉంది. తనేమో చల్లని నేలపై పడుకుని ఉన్నాడు. నువ్వేమో హాయిగా మంచం మీద పడుకుని ఉన్నావు. సొనాని వెళ్ళిపోయాక కూడా నువ్వు తనని ఇలాగే చూసుకుంటావేమో. బాబు క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బాబుని సొనాని రూమ్ లోనే ఉంచుదాం. ఏమైంది? ఏం లేదు, మీరు పడుకోండి. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు. నువ్వు అసలు ఆలోచించేది సమీర్ నేలపైకి ఎలా వచ్చాడు అని. అరే స్టూపిడ్, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు సాడ్ గా ఫీల్ అవ్వద్దు విద్య, ప్లీజ్. సమీర్ బాగానే ఉన్నాడు, తనకేం కాలేదు. నిజంగా తనకేమీ కాలేదు. తనకి దేవుడి దయ వల్ల ఏమీ జరగలేదు. కానీ వచ్చిన వాళ్ళంతా కావాలని నేనే అలా చేశానని అనుకుంటున్నారు. అయినా తన్ని నేల మీద అలా ఎందుకు పడుకోబెడతాను? నిన్ను అలా అంటున్న ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఇలా చూపించు, ఇలా తర్వాత అలా చేసి ఎగతాళి చెయ్యి. స్టూపిడ్స్. విద్య, వాళ్ళంతా కూడా సమీర్ని నేల మీద అలా చూసి బాధపడ్డారంతే. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు ఇలా రివర్స్ లోనే మాట్లాడతారు. ఒక్కోసారి సెన్స్ లో మాట్లాడతారు, ఇంకోసారి నాన్ సెన్స్ లో. పిచ్చి మొద్దు. మీరు నన్ను ఇంత అర్థం చేసుకున్నందుకు నాకెంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. అంతే అంతే. నేను ఎప్పుడు కూడా నిన్ను అవమానించను విద్య, ఎప్పుడు కూడా. ప్రామిస్. నేను ఎప్పుడు 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 కూడా నిన్ను అసలు అనుమానించను. సరే, ఇక్కడ పడుకో. గుడ్ నైట్. సమీర్ చదువుకోవడానికి వెళ్లాల్సిందే. ఇక సాగర్, నువ్వు సమీర్ తండ్రివి.
అందుకే తనని స్కూల్ కి తీసుకెళ్లి చదివించాల్సిన బాధ్యత మొత్తం అన్ని రెస్పాన్సిబిలిటీస్ నీపైనే ఉన్నాయి. అవును. అడ్మిషన్ కోసం అమ్మా నాన్నలు కలిసి వెళ్ళడం చాలా అవసరం. అందుకేగా నేను విద్య కలిసి వెళ్తున్నాం సమీర్తో పాటు. సాగర్ అక్కడ ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నాకిప్పుడు ఎగిరి చందమామను అందుకున్నంత సంతోషంగా ఉందండి. ఎందుకంటే నా ప్రేమకి 3 ముళ్ళు పడుతున్నాయి. మీ ఆశీస్సులు అందించండి. మీ రాధిక.